మీతో మాట్లాడతాను సార్, ఒక్క నిమిషం. మన జూమ్ లైన్లో అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ గారు, ఏఐసిసి కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సార్ నమస్కారం అండి. నమస్కారం అన్నగారు. సార్ నమస్కారం. చూస్తున్నారు, గత 20 రోజులుగా తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ విద్యా వ్యవస్థలో అవినీతి దందా, కోట్లాది రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లో దొరకటం సభ్య సమాజం సిగ్గుపడే విధంగా. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, 2 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కానీ, విద్యాశాఖ మంత్రులు కానీ, అధికారులు కానీ నిద్రపోతున్నారా, మేలుకుగా ఉన్నారా? నిద్రపోయేవాడినైనా లేపొచ్చు, కానీ మేలుకుగా ఉన్నట్టు నటించే వాళ్ళని లేపలేమంటారు మన పెద్దలు. నిజంగా తెలుగు రాష్ట్రాలు అదే జరుగుతుందంటారా? ఏం జరుగుతుంది? గతంలో కామన్ వ్యక్తిగా మాట్లాడుకోవాలంటే మనము గతంలో ప్రభుత్వంలో 2004 నుంచి 14 వరకు ఒక హాస్టల్ ఫీజులో ఉన్నది ఎంత అంటే 20 నుంచి 25,000 మంది. పొలమల్లన్నకు కూడా ఆ రోజులలో తెలుసు, 25,000 మంది, 25,000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చెల్లించే వాళ్ళు. నారాయణ చైతన్య, బ్రిడ్జ్, గాయత్రి, బీటెక్ కాలేజీలైనా. ఈరోజు 2014 తర్వాత రేట్లు ఎంత పెరిగినాయి అనేది ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుంటే తెలుస్తుంది నీకు. ఎటువంటిదైనా ఫీజు రియామెంట్స్ విషయంలోనైనా, హాస్పిటల్లో విషయంలో, సరే హాస్పిటల్ పక్కన పెడితే కార్పొరేట్ వ్యవస్థలో ఎంత దారుణంగా ముడిపడ్డదంటే, ఎక్కడనైనా ఏ వ్యవస్థనైనా తీసుకున్నా కూడా ముఖ్యంగా నారాయణ చైతన్యని మాత్రం ఆ లాభాలకు చేర్చింది మాత్రం ఆనాడున్న మన ప్రియతమ నేత అనొచ్చు, కేసీఆర్ గారు అనొచ్చు. ఆయన వచ్చిన తర్వాతనే 1,75,000 రూపాయల ఫీజు ఎక్కువ పెరిగింది. ఎందుకంటే నేను విద్యార్థి నాయకునిగా, యూత్ కాంగ్రెస్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ గా నేను పనిచేసిన కాబట్టికే నేను ప్రతి నారాయణలో కాలేజీలలో అన్నిట్లలో తిరిగి చూసిన. బీటెక్ కాలేజీలు, ఇంటర్ జూనియర్ కాలేజీలైనా, డిగ్రీ కాలేజీలలోనైనా, అవంతి కాలేజీలలోనైనా ఎక్కడ పోయినా కూడా నేను కేసులు వేయడం కూడా జరిగింది. ఇక్కడ మెస్ బాగుంటలేదు, ఫీజులు ఎక్కువ పెరిగినాయి అన్నా కూడా ఆ రోజులు జైళ్లలో పెట్టిరు తప్ప దీని మీద చర్యలు తీసుకోలేదు. మా ప్రభుత్వం వచ్చి, మీ ప్రభుత్వం వచ్చి, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రేపు రాబోయే కాలంలో ఫీజులు తగ్గియాలని చెప్పేసి 100కు 1%, మేము 101% మేము కొట్లాడుతున్నాం. మేము కూడా ప్రైవేటు సంస్థల్ని ఎంకరేజ్ చేయం. ప్రజల పక్షాన్నే, పేరెంట్స్ పక్షాన్నే, స్టూడెంట్ పక్షాన్నే ఉంటామని చెప్పేసి తెలియదు. శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు వినపడుతుందా? వినిపిస్తుంది. ఓకే, చెప్పండి. సమ్మర్ వెకేషన్ 2 నెలలు ఇవ్వమని ఇంటర్మీడియట్ బోర్డు ఐఏఎస్ అధికారి జీవో ఇస్తే తొంగలో తొక్కిన ఈ కార్పొరేట్ కాలేజీలు ఆఫ్లైన్ అడ్మిషన్స్ పెట్టి, ఆన్లైన్ పెట్టి, విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళి అక్కడ ప్రత్యక్షంగా చూసి, ప్రైమ్ 9 అక్కడికి వెళ్ళి మా రిపోర్టర్లు కానీ, కెమెరామెన్లు కానీ అందరూ అక్కడికి వెళ్ళి విజువల్స్ తీసుకుని 20 రోజులుగా మొత్తం సమాజాన్ని జాగృతం చేస్తున్న ప్రైమ్ 9 చేస్తుంటే మరి ముఖ్యమంత్రి గారికి తెలియదంటారా? విద్యాశాఖ మంత్రి గారికి తెలియదంటారా? సార్ చిన్న విషయం, ఈ రోజు కొత్తగా జరిగేది ఏం లేదు. అది నీకు గతంలో టీడీపీ ప్రభుత్వం నుంచి తీసుకున్న, ఆ రోజులకెళ్ళి 2014 తర్వాత తీసుకున్న ఈ వ్యవస్థ నారాయణ చైతన్య దౌర్భాగ్యంగా నడుస్తున్నది. ఇది మామూలుగా లేదు. పిల్లల్ని హింస పెట్టి సూసైడ్. ఇప్పుడు మీరు రిపోర్టర్ గా బయటకు వచ్చి బొల్లం మల్లన్న నువ్వు నేను కాలేజ్ పెట్టినామనుకో, ఇమ్మీడియట్లీ సీజ్ అవుతుంది. నారాయణ చైతన్య ఎందుకు సీజ్ అయితే లేదు 14 నుంచి మొన్నటి వరకు? అదే చెప్తున్నాను నేను. ఆ జీవోను కూడా అధికారులు ఒక్క కాలేజీని సీజ్ చేయడం కానీ ఎందుకు చేయలేకపోతున్నారు అసలు? ఒక్కటిసారి కామన్ గా మాట్లాడుకుంటే, కొన్ని స్టేట్ ఫార్వర్డ్ మాట్లాడుకుంటే, ఏ పార్టీకి జోక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనము ఏ పార్టీ నాయకులు వచ్చినా జనాలకు సాయం చేసేది ఇవ్వట్లేడు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పగలను. నేను ఒక ఆన్ పార్టీ ఏఐసిసిలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో మాత్రం గతం 2004 నుంచి 14 వరకు మాత్రం 100కు 100% అయితే 25,000 జోనల్ ఆఫీసర్స్ ఉండే ఇప్పుడు ఏజీఎంలు అయ్యారు. వాళ్ళందరూ కనుక నిన్నటికి నిన్న గుంటూరు బ్రాంచ్లోనైనా ఎక్కడనైనా చైతన్య నారాయణ అంటే పేరెంట్స్ ని ఒక చంపుకోనికి వేయడం తప్ప ఏముండదు ఇక్కడ. సో దీని మీద కఠిన చర్యలు సీఎం రేవంత్ గారు దాని మీద కఠిన చర్యలు తీసుకుంటారు. దాన్ని తీసుకునేటట్టు కూడా ఆయన దృష్టికి తీసుకుపోతున్నాం. ఇప్పుడు మొన్ననే ఒక కాలేజ్ సీజ్ అయింది అప్సుగూడలో. మన చైతన్య మా తమ్ముడు అంటే యూత్ కాంగ్రెస్ సభ్య పోయి దాన్ని ఆపిండు. సో దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ప్రజల పక్షాన్నే ఉంటారు. స్టూడెంట్స్ కి 100% మా గవర్నమెంట్ ఆ రోజు హామీలలో చెప్పింది ఈ రోజు కూడా నిలబడుతుంది. సార్ మీరు ఏమైనా చేయండి, రాజకీయాలతో పేరెంట్స్కి కానీ సమాజంలో ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్కి వాళ్ళకి ఇవన్నీ పట్టవు. పాపం వాళ్ళు ఒకటే చేస్తారు, ఒక కాలేజీకి వెళ్తారు, గవర్నమెంట్ కాలేజీలో సీట్లు లేవు, గవర్నమెంట్ స్కూల్లో సీట్లు లేవు, నెక్స్ట్ ఆప్షన్ ఈ కాలేజీలో అద్దాల మేడలు, లోపలికి వెళితే అంతా మాయే, వీటికి తప్ప వేరే ప్రపంచం లేదు. వాళ్ళు ఒకటే కోరుకున్నారు,
టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ వాళ్ళకి అనవసరం లేదు. 5 సంవత్సరాల్లో ఓటేయటం అనేది వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప తర్వాత 5 సంవత్సరాలు బాధపడేది సామాన్య మానవుడే. మీరు ఒకటే రేవంత్ రెడ్డి గారికి తెలియజేయండి, ప్రైమ్ న్యాయ వేదిక ప్రజల పక్షాన మీకు తెలియజేసేది, ఇంటర్మీడియట్ వ్యవస్థ సమూలంగా మార్పు చేసి ఫీజు ఫిక్స్ చేయండి, ఆన్లైన్ అడ్మిషన్ పెట్టండి. కార్పొరేటర్ నారాయణ కాదు, శ్రీ చైతన్య కాదు, ఎవడైనా కిందకి దిగి రావాల్సిందే. రెండోక విషయం, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మీద యూట్యూబ్ లో కొట్టి చూస్తే నా పేరు మీద చాలా పోరాటం చేసినట్టుగా చాలా ఉంటాయి సార్. నేను పేరు దండం పెట్టి పేరెంట్స్ మీటింగ్ పెట్టి వందలాది వేలాది మందికి వరంగల్ నుంచైనా, ఆదిలాబాద్ నుంచైనా, కరీంనగర్ నుంచైనా, ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మిర్యాలగూడలోనైనా, నార్కటిపల్లి, చిట్యాల, రామన్నపేట, వలిగొండ, మోత్కూరు, తిరుమలగిరి, మన బొల్లమల్లన్న ఏరియాలో గురించి కింద వస్తే నేను 100% 50,000 60,000 ఫీజులు తక్కువ చేస్తుంటా. సో నేను అక్కడ ఉన్న పేద ప్రజలకు పక్షాన్నే కొట్లాడినా. ఈ పేదలకు న్యాయం జరిగేటప్పుడు జరగన క్రమంలో నేనే నారాయణ చైతన్య కోసం అవసరమైతే పార్టీని పక్కకు పెట్టైనా స్టూడెంట్ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైమ్ న్యాయ వేదికగా మీరు ఆ భరోసా ఇచ్చారు. ఇక్కడే పవన్ కుమార్ కొత్తగా చెప్తానే 100% చెప్తున్నా. పవన్ కుమార్ గారు వారు మీరు అన్న నమస్తే అన్న, సీనన్న. ఎందుకంటే సీనన్న యాక్చువల్గా మరి ఇప్పుడు గుర్తుపట్టిలో లేదు తెలియదు, అన్నతో కలిసి కొన్ని పోరాటాలు కూడా చేసాం. ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడప్పుడు కొన్నిసార్లు లాఠీ దెబ్బలు కలిసి తిన్నాము, కలిసి జైలుకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి అన్నతోనే. కాకుంటే అన్న మిమ్మల్ని అవునవునన్న ఎగ్జాక్ట్లీ. అయితే మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఎట్లా నిక్కచ్చిగా మాట్లాడారో ఈ రోజు కూడా అదే నిక్కచ్చిగానే మాట్లాడారు. ఏదున్నా సరే ఏ రోజు కూడా ఉసలు గొల్పను. నాకు రాజకీయ భవిష్యత్తు ఉన్నా కూడా 100% ఎవరి సపోర్ట్ లేకుంటే ఏఐసిసి కాంగ్రెస్ పార్టీకి పోయినా తప్ప ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ప్రజల పక్షం, స్టూడెంటుల భవిష్యత్తు ముఖ్యం. నేను ఈ రోజు కాదు 2004 నుంచి కొట్లాడుతున్న స్టూడెంట్ యూత్ ప్రెసిడెంట్ గా ఇవాళ సీనియర్ కాంగ్రెస్ కి వచ్చిన 100 కోసం ఈ ప్రైమ్ నైమ్ సాక్షిగా నేను ప్రజల కోసం బయటకు వచ్చైనా పోరాడతా. కానీ పిల్లలకు అన్యాయం అయితే మాత్రం నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిపోయినా కూడా మళ్ళీ వచ్చినా రాకున్నా, ఎమ్మెల్సీలు వచ్చినా రాకున్నా ప్రజల కోసం నేను ఈ రాబోయే 6 నెలల్లో నేను నిర్ణయం తీసుకొని నారాయణ చైతన్యలా ఒక్కొక్కరిని బట్టలిప్పి బయటికి తీసుకురావాల్సిన కష్టపడతాం. విద్యార్థి నాయకులతో అదే బొల్లమన్న మల్లన్న కూడా బయటికి మాతో పాటు నడవాలని కోరుకుంటున్నాం. శ్రీనివాస్ యాదవ్ గారు, నిజంగా మీరు కానీ మల్లయ్య యాదవ్ గారు కానీ మీరిద్దరూ ఈ రోజున ఎందుకో తెలియదు కానీ పార్టీలు వేరైనా మీ మనసులో మాటలు మాత్రం ప్రైమ్ న్యాయ వేదికగా ప్రజల పక్షాన స్టూడెంట్ ప్రెసిడెంట్ ఏదైనా నేను ఒకటే చెప్తున్నాను మీకు, మాకు టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీతో మాకు పని లేదు. సమయం ఆసన్నమైంది. తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయాలి. పేషెంట్ ని బతికి ఇప్పుడు సార్ స్టూడెంట్ లీడర్లు ఈ రోజు కార్పొరేటర్ ను చూసుకోనో, ఎమ్మెల్యేని చూసుకోనో, ఎంపీని చూసుకోనో విద్యార్థి నాయకుడు కావద్దు. అక్కడ ఇప్పుడు ప్రభుత్వం జీవోల ప్రకారంగా ఒక 300 నుంచి 400 గజాలల్లా స్టూడెంట్ 500 గజాల డిస్టెన్స్ ఉండాలా. ఓకే, ఆ జీవో లేదు. ఇన్ను ఎక్కనీకి దిగనీకి మెట్లు 8 ఫీట్ల ఎడల్పుతోని ఉండాలి ప్రతి స్కూల్ కు, ప్రతి కాలేజీకు. ఆ జీవోలు ఉన్నాయా? రంగారెడ్డి, హైదరాబాద్ డిస్టిక్ ప్రాంతాలల్లో 5 ఎకరాలు, 3 ఎకరాలు, 7 ఎకరాల స్థలం కేటాయించాలి, గ్రౌండ్లు అవి ఉన్నాయా? పర్మిషన్ ఇచ్చిన అధికారిని తన్నాలి కదా సార్ మనం. ఎస్, కరెక్ట్. రాబోయే రోజుల్లో మీ ఇద్దరికి కూడా ప్రైమ్ న్యాయ వేదికకు ఒక అవకాశం కల్పిస్తాం సార్. అదేమిటంటే ఇప్పటి వరకు 2 శతాబ్దాల కాలంలో ఎవరైతే స్టూడెంట్స్ చనిపోయారో సూసైడ్ చేసుకుని అనేక రకాల కారణాలుగా, స్ట్రెస్ వల్ల, ఫీజుల వల్ల, వాళ్ళందరినీ ప్రైమ్ న్యాయ వేదికగా తెలుగు రాష్ట్రాల్లో ఒక వేదికని బహిరంగ ప్రదేశంలో సభ్య సమాజం కెమెరాలు పంపిస్తుంటే రేపటికి రేపే 100 సమస్యలు అప్పచెప్తా సార్ నీకు నేను. నో ప్రాబ్లం. మా రిపోర్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ప్రైమ్ న్యాయ సాక్షిగా మీకు మాటిస్తున్నాం. మీరు ఎక్కడికి వెళ్తారన్నా కూడా, ఒక్క నిమిషం సార్, మీరు ఎక్కడికి వెళ్తారన్నా తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ పార్టీ నేతగా మీరు కానీ పక్కనున్న మల్లయ్య యాదవ్ గారికి కానీ ఇద్దరికీ హామీ ఇస్తున్నాం. మీరు ఎక్కడికి వెళ్తానన్నా ప్రైమ్ నైన్ రిపోర్టర్లు 24/7 మీకు అండగా ఉంటుంది. మాది ఒకటే ధ్యేయం, అవినీతి దందాన్ని అరికట్టి సభ్య సమాజంలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ విద్యను అందించాలి. గవర్నమెంట్ ఫీజు 2 చోట్ల ఫిక్స్ చేయాలి, స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్లో. ఆ రోజున మీలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ సామాన్య మానవుడు మీరందరికీ చేతులెత్తి నమస్కరిస్తారు. ప్రైమ్ న్యాయ ఉద్దేశం అదే. మీరు మాతో సహకరించండి, మీ ముందు నడవడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. సార్ చిన్న విషయం ఏంటంటే, నేను ఏ మీడియా వాట్సాప్ లేనప్పుడు కూడా ప్రజల కోసమే కొట్లాడి పేరెంట్స్ పక్షాన నిలబడ్డోని. ఓకే, దేవరకొండ నుంచి మొదలు పెడితే వరంగల్, ఆదిలాబాద్, మంచిర్యాల, గోదావరిఖండ్లో కూడా అమ్మాయిలు చనిపోతే
వాళ్లకు నాతోనైనంత వరకు ఎందుకు ఇక్కడ భువనగిరి టోల్గేట్ కాడ ఒక నరసింహ అని ఆయన అబ్బాయికి 82 కుట్లు డీడీ కాలనీ చైతన్యల 82 కుట్లు పడితే కూడా న్యాయం జరగకుండా అక్కడ కొట్లాడిన 2015-16లో. సో అట్లా వందలాది మందిని టేకప్ చేసినోని ఇప్పుడు నారాయణ చైతన్య కొట్లాడుతున్న మొన్న ఒక ముషిరాబాద్ కు చెందిన ఒక అడ్వకేట్ స్టూడెంట్ లీడర్ ప్రైవేట్ పెట్టుకొని పోతే తనని యజమాన్యాన్ని కొట్టి బయటికి పంపించిన వీడియో కూడా మీకు రావచ్చు. క్రాంతి గారు ఎస్ క్రాంతి ఇది ఆల్రెడీ ఆయన మన డిబేట్ కి వచ్చారు. వారు మొత్తం శ్రీ చైతన్యలో వారి మీద ఎలా దాడి చేశారో సభ్య సమాజానికి పేరెంట్స్ కూడా చెప్పారు. వారు ఢిల్లీలో ఉన్నారు, రేపేళ్ళుండి వస్తున్నారు. చెప్పండి. 100% నేను ఢిల్లీ నుంచి రాగానే పిల్లగాన్ని కలుద్దాం అనుకున్నా, ఈ రోజే వచ్చిన సార్. 100% ఆ పిల్లగాన్ని కలుసుకున్న పిల్లగాని ఉద్యమంలో నేను కూడా ఒక నెంబర్ని అయితే నేను లీడర్ని అయితే అని చెప్తలేను. 100% ఎందుకంటే ఎంత అన్యాయం అయిపోతుందంటే కుళ్ళ పొడుస్తున్నారు మొత్తం కార్పొరేట్ వ్యవస్థలంతా. ఓకే, ఎంత దారుణం అంటే పేరెంట్స్ ఒకప్పుడు రైతులకు వెళ్ళక పుస్తలు అమ్ముకుంటున్నారు, ఇవాళ పిల్లలకి వెళ్ళక పుస్తలు అమ్ముకునే పరిస్థితులు వచ్చినాయి. శ్రీనివాస్ యాదవ్ గారు, బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు ప్రాణాలు అర్పించారు, రాష్ట్రం వచ్చింది. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా విద్య కోసం పిల్లలు చనిపోవటం నిజంగా మనకి అందరికీ సిగ్గుచేటు కదా సార్. ఒక విషయం మాట్లాడతా నేను, కేసీఆర్ నైనా ఉన్నోళ్ళనైనా లేనోళ్ళనైనా మనకు గొర్రెలు బర్రెలు పథకాలు పింఛన్లు కాదు సార్, ఫ్రీ విద్య ఫ్రీ వైద్యం ఇచ్చే ఫ్రీ వైద్యం విద్య ఇచ్చే దమ్ము ఏ గవర్నమెంట్ కైనా ఉందా? కరెక్ట్. పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ లో ఉండి మీరు మాట్లాడుతున్నారంటే గవర్నమెంట్ మా గవర్నమెంట్ ఉండొచ్చు, నేను గొప్పదని చెప్పుకుంటా, టిఆర్ఎస్ గవర్నమెంట్ గొప్పదని చెప్పుకుంటారు. కానీ సరే, టిఆర్ఎస్ గవర్నమెంట్ లా బీజేపీ గవర్నమెంట్ లో కేంద్రంలో కూడా విద్య అట్లనే ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ లో అట్లనే ఉన్నది. జనాలు పేరెంట్స్ ఎప్పుడు మారుతారు సార్? కరెక్ట్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉన్నది సార్, ఇప్పుడు అదే కోదాడలో ఉన్నది. గవర్నమెంట్ స్కూల్ పోయి పేరెంట్స్ స్టాఫ్ ఎందుకు వస్తలేదని మల్లన్న కాడి పోతే మల్లన్న ప్రైవేట్ చేస్తాడు కదా, ఎందుకు నారాయణ చైతన్య పోవాలి పేరెంట్స్ కూడా? అదే సార్, నేను ఏమంటానంటే ఓట్లేసి గెలిపించిన ఒక ఎమ్మెల్యే అనుకుందాం, ఒక నియోజకవర్గంలో నువ్వు బాగా చేస్తావు మమ్మల్ని పరిపాలించని ఒక రిప్రజెంటేషన్ మండలికో శాసనసభకో పంపించారు. ఇక్కడ జరుగుతున్న ఒక నిమిషం సార్, ఇక్కడ జరుగుతున్నది అదే ఎమ్మెల్యే అరికట్టడం మానేస్తే ఒక కాలర్ అడిగారు, సార్ పేరెంట్స్లో అవేర్నెస్ తీసుకురండి, మొత్తం వ్యవస్థ మారిపోద్ది అన్నారు. ప్రతి పేరెంట్ దగ్గరికి లక్షల్లో ఎవరు వెళ్ళి కలుస్తారు? అధినేత మారితే వ్యవస్థలు మారుతాయి. నువ్వు ఫీజు ఫిక్స్ అయ్యి సార్ అదే జిల్లాకి చెందిన గొప్ప మా జ్యోతిరావు పూలే ఎవరంటే మారోజు వీరన్న అని చెప్తా ఒక దశలో. ఓకే సార్ చెప్పండి. ఆయన అన్ని ఉద్యమాలలో అల్లకెళ్ళి పుట్టినటువంటి LHPS లో పనిచేసారు. ఇదే మల్లన్న గారు కూడా ఆ రోజు స్టూడెంట్ లీడర్ గా చాలా అద్భుతంగా పనిచేసిన వ్యక్తి. నేను ఏం చెప్తున్నాను మీకు అంటే, పేరెంట్స్ పోయి అక్కడ గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ తమ్ము మిషన్ పెట్టిపించి ధర్నాలు చేస్తే ఏ లీడర్ అయినా దిగుతాడు సార్. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గం, పార్లమెంటు, జిల్లా, రాష్ట్రం, తెలంగాణ ఉద్యమం ఒక్కరు కొట్లాడితే రాలే సార్, ప్రతి ఒక్కరు కొట్లాడితే తెలంగాణ వచ్చింది. ఢిల్లీ గల్లీలకు దిగింది. ఈ రోజు ఢిల్లీ గల్లీలకు దిగాలంటే నువ్వు ఒకటే చేయాలి, పేరెంట్స్ స్టూడెంట్స్ ఒకటై ఎమ్మెల్యే ఎంపీ ఇండ్లు ముట్టడి చేస్తే నీ రాష్ట్రం ఎవడైనా దిగి చేయవలసిందే. కరెక్ట్. రాబోయే రోజుల్లో విద్యార్థి సంఘ నాయకులు కూడా అదే చెప్తున్నారు సార్. రేపటి నుంచి మేము ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు ఎంపీలు ముట్టడి చేయబోతున్నాం, ఎందుకంటే వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో ఆశిద్దాం సార్. ఒక కాలం ఉన్నారు, మాట్లాడదాం. వేమూరి సత్యనారాయణ గారు, కోదాడ నుంచి సామాజిక కార్యకర్త. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. ముందుగా ప్రైమ్ లైన్ న్యూస్ మా హృదయపూర్వక అభినందనలు సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ రోజుల నుంచి కూడా అంటే ఏ టీవీ డిబేట్ వాళ్ళు, ఏ టీవీ ఛానల్ వాళ్ళు కూడా ఈ విధంగా ఒక విద్య మీద ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని చెప్పంటే ముందు చదువుతూ ఉండాలి. ఆ విద్య ఇంపార్టెంట్. ఆ విద్య మీద మీరు సుదీర్ఘంగా 20 రోజుల నుంచి ఎంతో మంది కాలర్లని, ఎంతో మంది ప్రజాప్రతినిధులని పోరాటం చేస్తున్నారు చెప్పిన స్టూడెంట్ నాయకులను కూడా ఈ విధంగా ప్రైమ్ వేదికగా చేయడం, ముఖ్యంగా ముందుగా మా అభిమాన నాయకులు అక్కడ మల్లయ్య యాదవ్ గారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా పాల్గొన్న దాంట్లో కూడా ఈ రోజు విద్య గురించి అంటే మనకి ఇలా అంటే అనుకోకుండా ఇలా ఈ రోజు నాకు కాల్ కలవడం జరిగింది. ఈ రోజు మీ డిబేట్ చూస్తుందా, ఇవాళ అనుకోకుండా యాదృచ్ఛికంగా మోతీరావు గారి పూలే ఆయన జయంతి ఇవాళ